వెల్కమ్ టు కీటాక్స్. మోడీతో పర్సనల్ గా యుద్ధం చేసిన వాళ్ళు, బీజేపీ మీద వ్యక్తిగతంగా పోరాటానికి దిగిన వాళ్ళు, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం బీజేపీని మోడీని కార్నర్ చేయాలనుకున్న వాళ్ళు బాగుపడిన చరిత్ర ఏదైనా ఉందా? రీసెంట్ హిస్టరీ చూస్తే లేదనే అనిపిస్తోంది. చంద్రబాబు, కేసీఆర్ తర్వాత ఇప్పుడు మరో లీడర్ అలాంటి అనుభవాన్ని ఫేస్ చేయబోతున్నారా? డీటెయిల్స్ చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. రాజకీయాల్లో విభిన్న రకాలైన వ్యూహాలు ఉంటాయి. వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతున్నప్పుడు, లేదంటే ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతున్నప్పుడు, లేదంటే ఊహించని వైపు నుంచి ప్రత్యర్థి బలంగా పుంజుకుంటూ వస్తున్నప్పుడు బలమైన నేరేటివ్ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్నో, కేంద్రంలో ఉన్న నాయకత్వాన్నో, లేదంటే మోడీనో వ్యక్తిగతంగా విమర్శించడం, దూషించడం, యుద్ధం ప్రకటించడం అనేది గత 10 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. 2019కు ముందు చంద్రబాబు నాయుడు ఏపీలో ఇలాంటిదే చేశారు. కేంద్రం నుంచి తప్పుకోవడమే కాదు, నల్ల చొక్కాలు వేసుకుని ధర్మ పోరాట దీక్షల పేరుతో రాష్ట్రం అంతా విస్తృతంగా ప్రచారం చేసి ఇది మోడీకి ఏపీకి మధ్య యుద్ధం అని ఒక ఎజెండా సెట్ చేసేందుకు విఫలయత్నం చేశారు. టీడీపీ ఘోరంగా దెబ్బతింది. తరువాత 2023 ఎన్నికల ముందు 10 ఏళ్లు ఆల్రెడీ అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి మోడీని, బీజేపీని ప్రత్యర్థిగా కేసీఆర్ ఎన్నుకున్నారు. బీజేపీని ఎదుర్కోవడం కోసం టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి భారత రాష్ట్ర సమితి దేశమంతా పోటీ చేస్తుంది, నువ్వే కాదు నేను కూడా జాతీయ పార్టీని అని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర లాంటి చోట్ల చేరికలు సభలో పెట్టి కొంత హంగామా కూడా చేశారు. కానీ చంద్రబాబు అనుభవం తరహాలోనే కేసీఆర్ పార్టీ కూడా దెబ్బతింది. ఊహించని రీతిలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ 2 అనుభవాల తర్వాత ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే జరిగిందో దానికంటే ఎక్కువగా సూపర్లేటివ్ మోడల్లో స్టాలిన్ అలవిమాలిన దూకుడుతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నారు. ఆఖరికి రూపాయి సింబల్ కూడా హిందీ కాబట్టి మేము అది తీసి తమిళ సింబల్ పెడతాము అని చెప్పే వరకు వెళ్ళిపోయారు. రూపాయి కాయిన్ మీద హిందీ సింబల్ ఉంది కాబట్టి మేము సొంత కరెన్సీ ముద్రించుకుంటాం అని చెప్తారా? ఇది ఎంత విపరీతమైన ధోరణి అని చూస్తున్న వాళ్ళకి అనిపిస్తున్నా గానీ రాజకీయంగా డిఎంకే కార్నర్ అయిపోతూ ఉంది. విజయ్ పెట్టిన పార్టీ ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియదు. ఇంకో పక్కన బీజేపీ ఏ స్థాయిలో పుంజుకుంటుందో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమని రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేను కేంద్రంతో తలపడుతున్నాను, ఇది ఢిల్లీ వర్సెస్ తమిళనాడు, ఇది తమిళ్ ప్రైడ్ అని చెప్పడానికి స్టాలిన్ ట్రై చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం విషయం చూసినా, లేదంటే తమిళనాడుకి సాయం చేయట్లేదని చూసినా, లేదంటే గనక లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, మేము కన్సెన్సస్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, అన్ని రాష్ట్రాలని ఏకం చేస్తున్నాం అని రాష్ట్రాలన్నీ తిరగడాన్ని బట్టి చూసినా కేసీఆర్ వ్యూహానికి, చంద్రబాబు వ్యూహానికి, స్టాలిన్ అనుసరిస్తున్న వ్యూహానికి మధ్య చాలా పోలికలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. మోడీతో గానీ బీజేపీతో గానీ నేరుగా తలపడి ఈ ఇద్దరు నాయకులు, దక్షిణాది నాయకులు సాధించింది ఏమీ లేదని గత 5-6 ఏళ్ల అనుభవాలు చూపిస్తూ ఉన్నా అవుట్ ఆఫ్ డెస్పరేషన్, అవుట్ ఆఫ్ నో ఆప్షన్ స్టాలిన్ ఇలాంటి విధానాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తున్నారు. మోడీని వ్యక్తిగతంగా ఫేస్ చేస్తున్నాను అని చెప్పి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో కొద్దో గొప్ప ప్రభావం చూపించింది, మెజారిటీ తగ్గిన అధికారాన్ని నిలబెట్టుకున్నది ఒక్క మమతా బెనర్జీ మాత్రమే. బహుశా ఈసారి బెంగాల్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ దెబ్బతింటుంది అనే అంచనాలు ఇప్పుడైతే ఉన్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే కేసీఆర్, చంద్రబాబు అనుసరించిన వ్యూహానికి, విధానాలకి, స్టాలిన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మధ్య పోలికలు ఉన్నాయా? మోడీతో నేరుగా తలపడితే, బీజేపీతో నేరుగా యుద్ధం ప్రకటిస్తే రాజకీయంగా ప్రయోజనం ఉండొచ్చు అనే దక్షిణాది పార్టీల ఆలోచన కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.